సో మన భారతదేశంలో ఉన్నటువంటి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఒక మంచి ఎగ్జాంపుల్గా సో చేతిరాత ఎంత ఇంపార్టెంట్ అన్నటువంటి వివరించినటువంటి ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజ గారు. సో ఇతను సాధారణ కుటుంబంలో జన్మించి ఆయన చాలా కష్టాలు ఎదుర్కొంటూ ఐఏఎస్ స్థాయికి చేరుకున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో చదువుకున్న కృష్ణతేజ JN2 కాకినాడలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. చదువులో తెలివైన విద్యార్థి అయిన సివిల్స్ ప్రయాణం మాత్రం చాలా ఈజీ కాదు. సివిల్ సర్వీస్ పరీక్షల్లో సక్సెస్ కావడానికి ఆయన 4 ప్రయత్నాలు చేశాడు. అందులో ముఖ్యమైనటువంటి మెయిన్స్ పరీక్షలో హ్యాండ్ రైటింగ్ కూడా చాలా ప్రాముఖ్యమని గ్రహించాడు. చిన్న పిల్లల టీచర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. అంత కష్టపడి 2015లో 66వ ర్యాంకు సాధించి ఐఏఎస్ ఆఫీసర్గా తను జాయిన్ అయ్యాడు. కృష్ణతేజ ఐఏఎస్ ఆఫీసర్ ఏ విధంగా అయితే హ్యాండ్ రైటింగ్ని ప్రాక్టీస్ చేసి ఇది ఒక స్టెప్ ఈ విధంగా ఉంటుందా, పర్టికులర్ టైంలో నేను కరెక్ట్గా హ్యాండ్ రైటింగ్ రాయకపోతే, పర్టికులర్ టైంలో నేను ఎగ్జామ్ కంప్లీట్ కాకపోతే సో ఈ విధంగా మార్కులు కోల్పోతాయి అని చెప్పేసి ఏవైతే గ్రహించాడో సో మీరు ఇలా మీ ఎగ్జామ్స్లో చాలా అద్భుతమైనటువంటి హ్యాండ్ రైటింగ్ రాయడానికి ప్రయత్నం చేయండి, మంచిగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా టెక్నిక్స్ ఉంటాయి. సో దాన్ని మనం కరెక్ట్గా మీరు ఫోకస్ చేస్తే సో ఖచ్చితంగా మీరు మంచి జాబ్లో మంచి స్థాయిలో ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ప్రాక్టీస్ చేయండి. సో ఖచ్చితంగా మీరు హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది.